దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రొటీన్ కు భిన్నంగా వ్యవహరించే విషయంలో ముందుంటారు. ఆయన టీంలోని వారు నిర్ణయాలు కొన్ని సందర్భంలో వ్యవహరించే విషయంలో ఆయనలోని క్రియేటివిటీకి దేశ ప్రజలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా అందరూ తన వైపు చూసేలా చేయటంలో ఆయన ముందుంటారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా నరేంద్ర మోడీ మరోసారి వ్యవహరించారు. తన విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి బహుమతి ఇచ్చే సందర్భంగా ఆమె పేరు తన పేరు కలిసేలా పార్లే సంస్థకు చెందిన మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను ఇవ్వటం సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇదో పెద్ద సంచలనంగా మారింది. ఇటలీ ప్రధాని సైతం మోడీ ఇచ్చిన బహుమతికి ఫిదా అయ్యారనే చెప్పాలి. ఈ కారణంగా 43 ఏళ్లుగా మార్కెట్ లో ఉన్న మెలోడీ చాక్లెట్లు ఇప్పుడు సంథింగ్ స్పెషల్ గా మారింది. ఇంట బయట అన్ని చోట్ల ఇప్పుడు మెలోడీ చాక్లెట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కథగా మారింది. పలు విషయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన మెలోడీ వ్యాపార వర్గాల్లోని సంచలనంగా మారింది. ఈ కారణంగా ఎప్పుడూ లేని విధంగా క్వీన్ కామర్స్ యాప్స్ లో కూడా పార్లే మెలోడీ చాక్లెట్ అవుట్ ఆఫ్ స్టాక్ గా మారింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా భారత ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి వీడియోను తన సోషల్ మీడియా పోస్ట్ లో పెట్టడం ఇది కాస్త విపరీతంగా వైరల్ కావడమే కాదు, మెలోడీ చాక్లెట్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. నిజానికి 70 ఏళ్లలో పుట్టిన వారికి మెలోడీ చాక్లెట్ సుపరిచితం. 1990 తర్వాత పుట్టిన వారికి పెద్దగా పరిచయం లేదని చెప్పాలి. ఫలానా బ్రాండ్ గా తెలిసినప్పటికీ తప్పనిసరిగా దాని రుచి చూడాలన్నది లేదు. తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఈ చాక్లెట్ రుచి చూడాలనే క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అందుకు చాక్లెట్ క్వీన్ కామర్స్ యాప్స్ లో కూడా మెలోడీ అవుట్ ఆఫ్ స్టాక్ అన్న బోర్డులు పెట్టేశారన్న పరిస్థితి కనిపిస్తుంది. సూపర్ మార్కెట్ లోని మెలోడీ చాక్లెట్ల గురించి ప్రత్యేకంగా అడిగి మరీ కొనుగోలు చేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. మెలోడీ టోఫీకి సంబంధించిన గూగుల్లో పెద్ద ఎత్తున దీని గురించి వెతికిన విషయాన్ని వెల్లడించింది. గూగుల్లో మెలోడీ టోఫీ అన్నది పేరుతో పెద్ద ఎత్తున వెతుకులాట చేసినట్లుగా చెబుతున్నారు. మెలోడీ టోఫీకి సంబంధించిన వెతుకులాటలు ఎంత భారీగా నమోదయ్యాయి అంటే 950% పెరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి పార్లే మెలోడీ చాక్లెట్ ఒక్కొక్క రూపాయిగా మాత్రమే దీన్ని కొందరు రూపాయి చాక్లెట్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటి చాక్లెట్ మోడీ కారణంగా అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. రెండు దేశాలకు చెందిన వ్యాపార వర్గాల్లో దీని గురించే చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. మోడీ కారణంగా టోఫీ డిప్లొమాసీగా పార్లే మెలోడీగా మారింది అని అన్నిటికంటే కూడా ఆసక్తికర ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏమిటి అంటే మెలోడీ చాక్లెట్ దశాబ్దాల తరబడి టీవీల్లోనూ ఇతర మాధ్యమాల్లోనే ఇచ్చిన ప్రకటన కంటే ఇటలీ ప్రధానమంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన అరగంటలోనే ఆ వ్యవధి అనూహ్య పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తాము కలల్లో కూడా ఊహించని విధంగా వచ్చిన ఉచిత అంతర్జాతీయ ప్రచారానికి మెలోడీ చాక్లెట్ ను తయారు చేసే పార్లే కంపెనీ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కంపెనీ ద్వారా తమ సిన్సియర్ థ్యాంక్స్ ను కూడా పేర్కొంది. తాము ఈ చాక్లెట్ ద్వారా 1983 నుంచి దేశ ప్రజలకు మధురత్వాన్ని పంచుతున్నట్లుగా పేర్కొన్న సంస్థ దేశ ప్రధాని మోడీ బహుమతిగా ఇవ్వనున్న అంశం గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండానే ప్రధాని పార్లే మెలోడీ టోఫీకి ఇచ్చినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మెలోడీ చాక్లెట్ కు వచ్చిన అనూహ్య ఆదరణ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ లో కూడా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సంస్థకు సంబంధించిన పేర్లు స్టాక్ మార్కెట్ లో దూసుకెళ్లాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశం ప్రస్తావించాలి. దేశ ప్రజలకు సుపరిచితమైన పార్లేజీ దెబ్బకు ఈ పేర్లు కొనేందుకు కూడా తీవ్రమైన ఆసక్తి వ్యక్తమైంది. దీంతో ఈ కంపెనీకి ఏ మాత్రం సంబంధం లేని మరో సంస్థ పేర్లు అంటే పార్లే పేరుతో ఉండడంతో దూసుకెళ్లాయి. అంతేకాదు అత్యంత వేగంగా 11 మిలియన్ల లైక్స్ ను దాటిన పొలిటికల్ రీల్ గా నిలిచింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రోజులోనే 1.1 కోట్లకు పైగా లైక్స్ తో పాటు వారి ఇమేజ్ భారీగా పెరిగిన పరిస్థితి. మొత్తంగా మోడీ తీసుకున్న ఒక నిర్ణయం దేశ ప్రజలంతా ఈ రూపాయి చాక్లెట్ గురించి మాట్లాడుకునేలా చేయడమే కాదు, అంతర్జాతీయంగా కొత్త ఆసక్తి రేకెత్తించేలా చేసిందని చెప్పక తప్పదు.